7b థర్డ్ బిట్ 11th ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ 0 to 1 log 1 plus x by 1 plus x square dx. ఇక్కడ x ఈక్వల్ టు tan theta అనుకుంటున్నా. నెక్స్ట్ అవకలనం చేయండి. dx ఈక్వల్ టు tan అవకలనం secant square theta, theta అవకలనం d theta. సో దీన్ని తీటాలోనికి చేంజ్ చేస్తున్నామంటే వెంబడే అవధులు కూడా తీటాలోకి చేంజ్ చేయాలి. ఇక్కడ 0 to 1 ఇది ఎక్స్లలో ఉంది కాబట్టి ఎక్స్ అవధులు అవుతాయి. సో ఇక్కడ తీటా అవధులు కనుక్కుందాం. ఎగువ అవధి ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే మనం తీటా కావాలి కదా, తీటా విలువలు కనుక్కోండి. ట్యాన్ తీటా ఏం తీసుకున్నాం, ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎక్స్. ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎక్స్ అంటే 1 కదా, ఇందులో ప్రతిక్షేపిస్తున్నా. ట్యాన్లో 1 ఎప్పుడు వస్తుంది, ట్యాన్ తీటా ఈక్వల్ టు ట్యాన్ 45 degrees కదా. సో ట్యాన్ 5/4. ఇరువైపులా ట్యాన్ క్యాన్సిల్ అయిపోతే తీటా ఈక్వల్ టు 5/4 వచ్చింది ఎగువ అవధి. నెక్స్ట్ దిగువ అవధి కనుక్కుందాం. దిగువ అవధి ఇక్కడ ఎక్స్ దిగువ అవధి 0 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే మనకి తీటా విలువలు కావాలి. సో ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం. దీనిలో ఎక్స్ ప్లేస్లో 0 ప్రతిక్షేపించండి. 0 ట్యాన్లో 0 ఎప్పుడు వస్తుంది, ట్యాన్ 0 కదా. సో ట్యాన్ 0 ఇరువైపులా ట్యాన్ క్యాన్సిల్ అయిపోతుంది. తీటా ఈక్వల్ టు 0 వస్తుంది. ఎగువ అవధి దిగువ అవధి వచ్చింది. ఇప్పుడు మనకి దీన్ని మొత్తం తీటాలోనికి చేంజ్ చేయండి. 0 to ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx క్వశ్చన్ కదా. నెక్స్ట్ లిమిట్ అవధులు ఏమొచ్చినాయి, దిగువ అవధి 0, ఎగువ అవధి 5/4. సో log of 1 plus x అంటే ఏం తీసుకున్నాం, ప్రతిక్షేపిస్తున్నా tan theta బై 1 plus x అంటే tan square theta. tan square theta dx అంటే ఏమొచ్చింది మనకు, secant square theta d theta. secant square theta d theta మొత్తం తీటాలోనికి చేంజ్ చేసేసిన. ఇక్కడ హారంలో మనకి secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1 ఇది ఫార్ములా ఉంది కదా. దీని నుంచి secant square theta ఏమవుతుంది, ఈ మైనస్ tan square thetaను అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ tan square theta అవుతుంది. సో ఇక్కడ 1 plus tan square theta అని ఏం రాయొచ్చు, secant square theta రాయొచ్చు. సో అప్పుడు అది ఏమవుతుంది, 0 to 5/4 log of 1 plus tan theta బై secant square theta d. ఇక్కడ కూడా secant square theta d theta ఉంది. 1 plus tan square theta అని secant square theta రాసిన. ఇవి రెండు ఒకటి హారంలో ఉంది, ఒకటి లవంలో ఉంది, క్యాన్సిల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏమి వస్తుంది మనకు, 0 to 5/4 log of 1 plus tan theta d theta వచ్చింది. సో దీన్ని i అని తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a, ఇక్కడ లిమిట్ ఈ ఫార్ములా దీనికి అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ కంపల్సరీ ఫార్ములా అప్లై చేయాలంటే దిగువ అవధి 0 ఉండాలి, పైన ఏదైనా ఒకటి అవధి ఉండాలి. సో ఇది అట్లానే ఉంది కదా. ఈ ఫార్ములా ఏంటి, అవధి ఏముంది, ఎగువ అవధి ఏ ఉంది. ఇక్కడ లోపల ఫంక్షన్ లోపల ఏముంది, ఎక్స్ ఉంది. సో ఇది ఏ మైనస్ ఎక్స్ తీసుకోవాలి. ఇది ఫార్ములా ఇట్లా అప్లై చేయాలి. సో దీనికి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇక్కడ ఏ ప్లేస్లో 5/4 ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఎక్స్ ప్రతిక్షేపించినాం కదా. ఇక్కడ ఇది తీటాలలో ఉంది. సో తీటా ప్లేస్లో 5/4 మైనస్ తీటా ప్రతిక్షేపించండి. ఫార్ములా అప్లై చేసి 0 to 5/4 log 1 plus tan of, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఏ మైనస్ ఎక్స్, ఇక్కడ ఏ ప్లేస్లో 5/4 ఉంది, 5/4 మైనస్ తీటా, ఎక్స్ ప్లేస్లో తీటా ఉంది, 5/4 మైనస్ తీటా d తీటా ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఏం ఫార్ములా కనిపిస్తుంది? tan ఆఫ్ a మైనస్ బి. tan ఆఫ్ a మైనస్ బి ఫార్ములా ఏముంది? అది అప్లై చేస్తా అక్కడ. tan ఆఫ్ a మైనస్ బి ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. I ఈక్వల్ టు 0 to π/4. ఈ లోపల ఉన్న దానికి tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా అప్లై చేస్తున్నా. 1 ఏముంది? సారీ, లాగ్ ఆఫ్ 1 ప్లస్ దానికి ఫార్ములా అప్లై చేయండి. చేయాలంటే ఇక్కడ ఏ ప్లేస్లో π/4 ఉంది, బి ప్లేస్లో తీటా ఉంది. tan π/4 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan π/4 tan తీటా డి తీటా. tan π/4 అంటే 45 డిగ్రీస్ కదా. tan 45 డిగ్రీస్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో π/4 ప్లేస్లో 1 ప్రతిక్షేపించి 0 to π/4 లాగ్ 1 ప్లస్ tan π/4 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ ఇక్కడ ఇది 1 ఇంటూ tan తీటా డి తీటా దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 లాగ్ ఇక్కడ 1 ప్లస్ tan తీటా కాసాకు తీస్తున్నా 1 ఇది ఇంటూ అవుతుంది కదా. 1 ఇంటూ 1 ప్లస్ tan తీటా అవుతుంది. 1 ప్లస్ tan తీటా నెక్స్ట్ ఇది 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా డి తీటా. ఇక్కడ ప్లస్ tan తీటా మైనస్ tan తీటా క్యాన్సిల్ అయిపోతుంది. లవంలో 1 ప్లస్ 1 ఎంత? 2. 0 to π/4 లాగ్ 2 బై 1 ప్లస్ tan తీటా డి తీటా. మీకు ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది. లాగ్ ఇది ఎట్లుంది? లాగ్ a బై b రూపంలో ఉంది. సో ఇక్కడ లాగ్ a బై b ఫార్ములా అప్లై చేస్తా. లాగ్ a బై b ఈక్వల్ టు లాగ్ a మైనస్ లాగ్ b. లాగ్ a మైనస్ లాగ్ b. ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో 1 ప్లస్ tan తీటా. ఫార్ములా అప్లై చేయండి. 0 to π/4 లాగ్ 2 మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా ఇంటూ డి తీటా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సపరేట్ చేసేస్తున్నా. ఇది లాగ్ 2 స్థిరపదము ముందుకు రాసేసేయండి. 0 to π/4 లాగ్ 2 ఇంటూ డి తీటా మైనస్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా డి తీటా. ఇక్కడ సైడ్ ఐ ఉంది. ఇది ఆల్రెడీ మనం ఐ అని తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్ టు అని తీసుకున్నాం. π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా డి తీటా. సో ఇది సమీకరణం 1 అనుకోండి. దీన్ని ఐ అని తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో ఐ ప్రతిక్షేపించండి. ఐ ఈక్వల్ టు లాగ్ 2 ఇంటిగ్రేషన్ డి తీటా అంటే తీటా ఫార్ములా లిమిట్స్ 0 to π/4 మైనస్ ఇది ఐ అనుకున్నాం కదా, ఐ సమీకరణం 1 నుండి ఈ మైనస్ ఐని ఇటు సైడ్ తీసుకురండి, ప్లస్ ఐ అవుతుంది. ఐ ప్లస్ ఐ లాగ్ 2. ఇప్పుడు తీటా ప్లేస్లో ఫస్ట్ ఎగువ అవధి ప్రతిక్షేపించాలి. మైనస్ తీసుకొని దిగువ అవధి. ఎగువ అవధి π/4, దిగువ అవధి 0 ప్రతిక్షేపించేసినాం. ఐ ప్లస్ ఐ ఏమవుతుంది? 2i. 2i ఈక్వల్ టు లాగ్ 2 π/4 వస్తుంది. π మైనస్ 0 π/4. మనకు ఐ విలువ కావాలి. సో 2i ఈక్వల్ టు π/4 స్థిరపదం ముందుకు రాసేస్తున్నా లాగ్ 2. సో ఐ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 2 ఇంటూ ఉంది కదా, ఇటు సైడ్ తీసుకురండి, బైలోనికి వచ్చేస్తుంది. 2 ఇంటూ 4 లాగ్ 2. సో ఐ అంటే ఏం తీసుకున్నాం మనం? ఐ అంటే క్వశ్చన్ కదా. 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా డి తీటా. ఐ ప్లేస్లో అది ప్రతిక్షేపిస్తున్నా. 0 to π/4 కొంచెం సేపు లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan తీటా
d theta that equal to pi by 2 into 4 ఎంత అవుతుంది 8 pi by 8 log 2 0 to pi by 4 log of 1 plus tan theta d theta అంటే ఏంటి 0 to pi by 4 log of 1 plus tan theta d theta ఇగో 0 to 1 log of 1 plus x by 1 plus x square dx దీన్ని సింప్లిఫై చేస్తేనే మనకి ఇది వచ్చింది. సో దీని ప్లస్ ఇది రాసుకోవచ్చు కదా ఇచ్చిన క్వశ్చన్ 0 to 1 log of 1 plus x square by 1 plus x by 1 plus x square dx equal to pi by 8 log 2 ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది.